రావాలి. ఆ సమగ్రమైన అభిప్రాయంతో రాకపోవటము మళ్ళీ మనకు కాంగ్రెస్ తప్పించుకోవడానికి కూడా ఒక అవకాశం కలిగిస్తుంది. కాబట్టి మరి నెల రోజులు అన్నారు. ఈ నెల గతంలో అయితే వినాయకుని పెళ్లి లెక్కనే నడిచింది. మళ్ళా ఇది కాకుండా ఉండాలి అని అంటే మాత్రం ఈ నెల రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి. మన గత అనుభవం ఉన్నది. ఈ అనుభవాల కారణంగానే మనం ఈ మాట మాట్లాడాలని చూస్తున్నది. తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టుగా నాలుగే తిప్పగలుగుతారు, మాట మార్చగలుగుతారు. ఈ అందులో పెట్టిన చిన్న చిన్న మెడికల్ని ప్రదానం చేస్తే అప్పుడు ఇంత అన్నం కానీ ఈ షరతు పెట్టలేదా అనే మాట కూడా అనే అవకాశం లేకపోలేదు. అందుకని నిబద్ధత రుజువు చేసుకోవాలంటే ప్రతిపక్షాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పై ఒత్తిడి పెట్టడానికి స్పష్టత ఇవ్వాలి, కార్యాచరణతో రావాలి. వచ్చినప్పుడు ప్రజలు యూపీఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని నిద్రపోనీయం, మనం నిద్రపోం. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ నెల రోజులు అంటే 26 జనవరికి ముందు, దానికి ముందు మాకు నిర్ణయం రావాలి. రిపబ్లిక్ డే ముందు మాకు అనుకూలంగా రావాలి. ఏదో చెప్తా మన ప్యాకేజ్ అంట అదంట ఇదంటే అంటే నడవదు. స్పష్టంగా తెలంగాణకు అనుకూలంగా రావాలి. ఆ వచ్చే వరకు మన పోరాటము మనం కొనసాగిస్తాం. ఇళ్ళ ఆఫీసుల కంటే కూడా మనం ఎక్కువ వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండే పరిస్థితి కూడా రావచ్చు. దానికి కూడా మనం సిద్ధపడాలి. అయితే మనం ఎప్పుడు కూడా శాంతియుతంగానే చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మనం ఎంత శాంతియుతంగా చేసినా హక్కులను సాధించుకోవడానికి సంఘటితమవడాన్ని భరించలేదు పాలన. అందుకని మనకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇంతకుముందు మన తమ్ముడు ఒక ఆయన అడిగాడు, 16 సార్ అరెస్ట్ అయినట్టు మన తెలంగాణ ఉద్యమంలో ఎంతసేపటి వదిలి పెడతారు సార్ అంటే, ఏం భయపడుకురా బిడ్డ, ఇంటి లెక్కనే గ్యారంటీ ఇంటికి తోలిస్తారని చెప్పినాం అందరం కలిసి. కనుక తప్పనిసరిగా ఈ నెల మాత్రం జాగ్రత్తగా ఎంత శక్తిని వాడాలి అని పొద్దునే అడిగింది. పాల్గొని తెలంగాణ సాధించే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి మోసపూరిత విధానం ఏదైతే ఉందో, 2 నాలుకల విధానం ఏదైతే ఉందో, ద్రోహపూరిత విధానం ఏదైతే ఉందో, దాన్ని నిరసనగా మొత్తం యావత్ 10 జిల్లాల తెలంగాణ ప్రాంతంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ బంద్ను పాటించినందుకు, ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రజలందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైకా పార్టీకి కానీ మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇంకా గోడ మీద పిల్లులాగా మాట్లాడితే కుదరదు. మీరు తక్షణం మీరు ఏదైతే మాట చెప్పారో, మీరు ఇక 30 రోజులు అనేటువంటి మాట కాదు, తక్షణం తెలంగాణ రోడ్డు మ్యాప్ను ప్రకటించాలా. షిండే గారు 30 రోజులు అనేటువంటి వ్యవధిని ప్రకటించారు, అది సరికాదు. మేము చెప్తున్న తెలంగాణ ప్రజలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరేది తక్షణం తెలంగాణ రోడ్డు మ్యాప్ ప్రకటించాలా. అంతే తప్ప 30 రోజుల తర్వాత ప్రకటన చేస్తామని, ప్రకటన కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటన తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజలు వేరే కోరుకోవటం లేదు. మళ్ళీ ఒకసారి మోసం చేస్తే తప్పనిసరిగా ఆ పార్టీలకి ఈ ప్రాంతంలో బుద్ధి చెప్తారని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఇంకా కాలయాపన చేయొద్దు. మీరు కాలయాపన చేసిన ఫలితంగానే దాదాపు తెలంగాణ ప్రాంతంలో 1000 మందికి పైగా బిడ్డలు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఆత్మ బలిదానాలకు పాల్పడేటువంటి ఒక చరిత్ర ఇక్కడ ఉన్నది. ఆత్మ బలిదానాలు ఎవరు చేసుకోవద్దని, వీరుల్లాగా నిలబడి పోరాడాలని, బతకడం కోసం బతికుండి తెలంగాణని సాధించాలని, మొత్తం ఆత్మహత్యల చరిత్ర అనేది తెలంగాణ ప్రాంత చరిత్ర కాదని, వీరుల్లాగా పోరాడి అది ఒక దొడ్డి కొమరయ్యలాగా కావచ్చు, చాకల ఐలమ్మలాగా కావచ్చు, షేక్ బందగి కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, అలాంటి వీరోచిత చరిత్ర, వీరోచిత సాంప్రదాయాలు కలిగినటువంటి వారసత్వంలో అందరూ ఉద్యమించాలని, ఉద్యమం ద్వారా మాత్రమే తెగించి పోరాడితేనే తెలంగాణ వస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలు గుర్తిరిగి తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు ఈ ఉద్యమం అనేటువంటిది ఏకోన్ముఖంగా కొనసాగుతుందని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము స్పష్టంగా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం. कल जो तेलंगाना के बारे में दिल्ली में कांग्रेस पार्टी एक मीटिंग बुलाए, उस मीटिंग में हर एक पार्टी अपना अपना राय बताए, लेकिन ये पार्टियों से अपन पूरा हिफाजत से रहना है 1 महीना। क्यों बोले तो ये पार्टियां दिल्ली में एक बात बोलते, फिर यहाँ आके गली में एक बात बोलते। वो दिल्ली में जो बात बोले वो बात पे अटल रहना बोल के ये पार्टियों को मैं बोल रहा हूँ।
क्यों बोले तो चंद्रबाबू नायडू जो लेटर दिया वही बात पे ये महीना पूरा रहना, वाईएसआर पार्टी जो भी बोली वही बात पे ये महीना पूरा रहना। कांग्रेस पार्टी 2 आदमियों को भिजाए, एक आदमी तेलंगाना वार से सीधा बोला, वही बात पे 1 महीना तक रहना चाहिए। हम पूरा कर्मठ कार्यकर्ता के वजह से ये पूरा रात में कभी बस्ती में कभी चौराहा है तो पूरा लट पकड़ के रात पूरा बच्चे कैसा घूमते गली गली में, ये महीना पूरा हम लोगों ऐसा रहने का समय आ गया। ये 1 महीना बहुत अप्रमत से रह के ये तेलंगाना जो दिल्ली में हुआ उसका पूरा अपन हिसाब लेके वही हिसाब से ये महीना पूरा अपन रह के तेलंगाना हासिल करेंगे। 4 करोड़ आवाम तेलंगाना की आवाम देख रही है ये 1 महीना क्या होता। 1 महीना अपन पूरा कॉन्शियस से रह के 1 महीना पूरा जेएसी जो भी कार्यक्रम देगा वो हर कार्यक्रम में ऑल पॉलिटिकल पार्टीज, ऑल प्रजा संघ सब मिलके एकजुट रहे तो तेलंगाना हासिल कर सकते। यही बात करते हुए जय तेलंगाना। ప్రెస్ మిత్రులకు వందనం. ఇవాళ శాంతియుతంగా ఎక్కడి వాళ్ళక్కడ బంద్ పాటిస్తున్నప్పటికీ కూడా మరి చాలామంది కార్యకర్తలను అరెస్ట్ చేసిండ్రు. వికారాబాద్లోనైతే మా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గారిని కూడా అరెస్ట్ చేసినట్టు మాకు ఇప్పుడే సమాచారం కూడా అందింది. అక్కడ కనీసం ఛాయ నీళ్లు కూడా ఇస్తలేరని మాట కూడా వారు చెప్పిండ్రు. ముఖ్యంగా ఈ ఆంధ్ర అధికారులు ఉన్న చోట ఈ వేధింపులు ఇంకా కొంత ఎక్కువగా ఉన్నాయి. మేము మొట్టమొదటిగా గవర్నమెంట్ను కోరేది ఏంటంటే ఈ అరెస్టులు చేసిన వాళ్ళందరినీ మీరు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. నిజంగా ఢిల్లీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన వైఖరి నిన్న ప్రకటించి తెలంగాణ ఏర్పాటు కోసం ఒక రోడ్ మ్యాప్ ముందు పెట్టి ఉంటే ఇవాళ ఈ బంద్ పాటించవలసిన అవసరమే రాకపోతుంది. అఖిలపక్షం ప్రకటించిన రోజు నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఒక బాధ్యతగా తెలంగాణ పైన స్పష్టత ఇవ్వాలని, ఆ స్పష్టత ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అఖిలపక్షాన్ని నిర్వహించాలని మేము కోరుతూ ఉన్నాం. అయినా ఒక నిర్ణయం చెప్పకపోవడంతోనే ఇవాళ ఆగ్రహ ప్రకటనగా ఇవాళ బంద్ పిలుపుకు ఇవ్వవలసి వచ్చింది. రెండోది మేము చెప్పేది ఏంటంటే మరి మేము తెలంగాణకు అనుకూలమని చెప్తే కాదు, ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్పై ఒత్తిడి పెట్టే దిశగా తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను నెరవేర్చడం కోసం ఇంకా స్ఫూర్తిగా ముందుకు రావాలని, కాంగ్రెస్పై ఒత్తిడి పెట్టే ఒక కార్యాచరణను కూడా వాళ్ళు తీసుకొని మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల తరఫున నిలబడాలని వారిని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆ బాధ్యత వారిపై ఉంది అనే విషయాన్ని వారు మర్చిపోరాదని కూడా ఈ సందర్భంగా మేము స్పష్టంగా వారికి చెప్పదలుచుకున్నాం. కనుక ఈ నెల రోజులు మా ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయి. రేపో మాపో మేము కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. ఈ నిరసన కార్యక్రమాలను కూడా మేము ఎక్కడికక్కడ ప్రకటించి ఒక పద్ధతి ప్రకారం సంఘటితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. తెలంగాణ సాధించుకుంటాం. బ్రీఫ్ ఏంటంటే అసలు ఈ అఖిల పక్షం మీదనే ఇవాళ ప్రజలకి నమ్మకం లేదు. కేవలం ఎఫ్డీఐ బిల్లు పాస్ చేయించుకోనికే ఎఫ్డీఐకి అసలు నామమాత్రం మెజార్టీ కూడా లేని స్థితిలో టీ కాంగ్రెస్ ఎంపీలు బాయ్కాట్ చేసిన స్థితిలో ఎఫ్డీఐని వాళ్ళు ఎట్లయినా ఆమోదింపజేసుకోవడానికి చేసిన కుట్ర అఖిల పక్షం. కనీసం ఆ అఖిల పక్షంలో కూడా ఇవాళ కాంగ్రెస్ నిజాయితీని చూపించలేకపోయింది. ఇన్ని రోజులు 2 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ మళ్ళీ 3వసారి ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఏం ముఖం పెట్టుకుని తెలంగాణలో రానికే వాళ్ళు ఈ మోసపూరిత విధానాలు అనుసరిస్తున్నారని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ మీ అవసరం తీరింది. 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నుండి కొట్టేసి నేర్చుకుని ఇవాళ అది వంట పట్టించుకుని వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ని బొందబెడితేనే తెలంగాణ వస్తుందని ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు. ఇవాళ మంత్రుల మీద యుద్ధానికి సిద్ధంగా అవుదాం. ఖచ్చితంగా తెలంగాణని సాధించుకోవడానికి రాజకీయ పార్టీల కుట్రల్ని తిప్పికొట్టితేనే తెలంగాణ వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చేది తెచ్చేది నేనే అన్న కాంగ్రెస్, ఇచ్చేది నేను కాదు తెచ్చేది నేను కాదు అనే వైకాపా, ఇవాళ స్పష్టంగా చెప్పలేని టీడీపీ, వీళ్ళందరినీ నిలదీస్తేనే తెలంగాణ వస్తుంది. తేల్చుకునే సమయం వచ్చింది. ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ వాడు ఇస్తాడా సస్తాడా వాడే తేల్చుకుంటాడు. కానీ పోరాటం ద్వారా తెలంగాణ తెచ్చుకుందామని మేము చెప్పదలుచుకున్నాం. విజయవంతం చేయాలి తెలంగాణ బంద్ను. కాంగ్రెస్ 56 ఏళ్ల నుండి పరిష్కరించని సమస్య నెల రోజులనే పరిష్కరిస్తామనడము అది ఒట్టి కుట్రతో కూడుకున్న సమస్య. రెండవది
9th డిసెంబర్ నాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంతకుముందున్న చిదంబరం చెప్పినటువంటి స్టేట్మెంట్కి రిటర్న్ స్టేట్మెంట్కే కట్టుబడిన ప్రభుత్వము ఓరల్గా ఒక మాట చెప్పి నెల రోజుల్లో పరిష్కరిస్తామన్న షిండే మాటకు దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. మూడవది, ప్రజా ఉద్యమకారులు తెలంగాణ వాళ్ళందరూ ఏకమైంది, కానీ ఈనాటికి కూడా ఓట్లు నోట్లను నమ్ముకునేటటువంటి రాజకీయ పార్టీలు ఏకం కావాలి. తెలంగాణలో కూడా వాళ్ళు ఏకం కావాలి. ఉదాహరణ అని చెప్తున్నా, ఈరోజు ఒక బంద్ ఇస్తే తప్పో రైటో ముందు బంద్ను సపోర్ట్ చేసి రేపు మళ్ళీ విమర్శ పెట్టాలి, కానీ ఆ పార్టీలు ఏమేమి పాల్గొనలేదు. నాలుగోది ఏం చెప్తానంటే, విద్యార్థులు, కవులు, కళాకారులు ఐక్య కార్యాచరణ కమిటీ సమిష్టిగా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఉద్యమాన్ని స్పీడప్ చేయాలి. తెలంగాణ తప్పక సాధిస్తాం. మళ్ళీ తెలంగాణ మోసపోకూడదు. నెల రోజుల తర్వాత కాంగ్రెస్ చల్లగా 8 పాయింట్లు 6 పాయింట్లు ఈ పాయింట్లు ఆ పాయింట్లని, లేకుంటే నీకు గూర్ఖా ల్యాండ్కి ఇచ్చినట్టు ఒక అగ్రిమెంటు, ఫైనాన్స్ అగ్రిమెంట్ అనేది చెప్పబోతుంది. 100% అది తేల్చదు పంచాయత్ తేల్చవలసింది తెలంగాణ ప్రజలు మనం చేయాల్సాలి. కంపల్సరిగా ఈ నెల రోజులు కాదు, 10-15 రోజులలోనే మనం అందరము ప్రజలము శాంతియుతంగా రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసి మన అమరవీరుల స్వప్నాన్ని నిజం చేద్దాం. జై తెలంగాణ. जय तेलंगाना। जो कांग्रेस की जो वादा है ये 56 ईयर्स ऐसी बोलती रहती है। नेहरू का मेजॉरिटी तक वो वायदा ना किया, दिया नहीं। इंदिरा गांधी तो पूरी दुनिया की मशहूर लीडर है, वो नहीं दिया है। और अभी सोनिया गांधी है, उनको मेजॉरिटी नहीं दे रहा है, बीजेपी वाले सपोर्ट करता बोले तो देन वाई दे वांट टेक 1 महीना का 1 महीना द डिलेइंग द इशू, डिफ्यूजिंग द इशू। डिले जैसा डिले करे तो उसको थोड़ा नीचे दाना। 9th दिसंबर चिदम्बरम ऑन बिहाफ ऑफ द गवर्नमेंट बोले सो स्टेटमेंट कोई लीगालिटी है, उसका ही नहीं है। 1 महीने के अंदर मैं देख तुम बोले तो क्या है। तो मैं सब लोगों से रिक्वेस्ट करता हूँ, सब जन अपन रोड पे आए, सरकार को दबाएं और अपनी तेलंगाना का मांग ले, और शहीदों की याद में अपन जरूर आगे बढ़ना है। पॉलिटिकल पार्टीज उतना इजी से आसान से एक नहीं होता है, वो गुलाम है, वो वोट का गुलाम है, नोट का गुलाम है। जो वोट का नोट का गुलाम होता है वो स्ट्रगल नहीं कर सकता है। तो स्टूडेंट्स सब जने मिलकर अपन ये स्ट्रगल आगे बढ़ाएंगे। शहीदों का याद में अपन तेलंगाना जरूर 1 महीने के अंदर ही ला लेंगे।